అట్లీస్ట్ నాకున్న థాట్ ప్రాసెస్ ఏంటంటే వెన్ యూ స్టార్ట్ రెస్పాండింగ్ టు దెమ్ దెన్ యూఆర్ యాక్సెప్టింగ్ ద హాఫ్ ఆఫ్ యువర్ మిస్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇట్. సో దాన్ని మీరు అలా చేయకుండా డిఫరెంట్గా ఏమన్నా ఆలోచించారా? సెకండ్ క్వశ్చను, మీడియాలో మేము చూస్తుంది ఏంటంటే జగన్ గారికి మంచి అడ్వైజర్స్ కావాలి అని వింటున్నాను, చూస్తున్నాను. బట్ ఈజ్ ఇట్ రియల్ ఫ్యాక్ట్ ఆర్ ఈజ్ ఇట్ రియల్ నెసెసరీ? వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్? ఫస్ట్ థింగ్ నేను అడిగిన దానికైతే ఇప్పుడు వాళ్ళు బురద చల్లేటప్పుడు వాళ్ళు పర్సనల్గా ఫ్యామిలీ అటాక్స్కి వస్తున్నారు. మీరు చూసింటారు ఎలక్షన్స్ టైంలో ఒక మహిళను చూడకుండా షర్మిలా గారి పైన ఎటువంటి రూమర్ స్ప్రెడ్ చేస్తారు. దానికన్నా మనం దాన్ని ఇది తప్పు అని వ్యతిరేకిస్తున్నప్పుడు దాన్ని మేము 50% అందులో రైట్ ఉందామని అనే దానికంటే కూడా దాన్ని ఏ రకంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేట్ కోసం, దాన్ని మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మనం ఆలోచన చేస్తాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో రకంగా ఫ్యామిలీ పైన కానీ పర్సనల్గా తన పైన కానీ ఒక రిమార్క్స్ పెడుతూ వస్తారు. ఆ రిమార్క్స్ని మనం అంగీకరించకపోతే పెంచుతూ పోతారు. దాన్ని ఎదురుదాడి చేయకపోతే మనము ఎదురుదాడి చేసేటప్పుడే మనం 50% అంగీకరించామన్నది కూడా అంత కరెక్ట్ కాదేమో కదా. మనము అది కూడా చెప్పకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే మీడియా. యూ టేక్ లైక్ మహా టీవీ, యూ టేక్ TV9, యూ టేక్ ABN, యూ టేక్ CVR, టీవీ ఛానల్స్ అవుట్ ఆఫ్ 14-12 ఆర్ దేర్. అండ్ మీడియాలో ఆల్ ద పేపర్స్ pretty much and they threaten the media people like ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి అంటే ఏదైనా రాసినప్పుడు మీకు అమరావతిలో ల్యాండ్స్ ఏమైనా మీ సంగతి తెలుస్తానని బెదిరిస్తున్నారంటే కొత్తగా వాళ్ళు ట్యూన్ చేసుకోవడానికి. ఈ రకంగా దాని స్ట్రెంత్ ఉన్నప్పుడు మనకున్నది అంతా ఇంత యాక్టివ్గా ఇప్పుడు NRIs నుంచి సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉందండి. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హియర్. మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తాను. ఆ రకమైనటువంటి ఇదో కొన్ని ఫామ్ చేసుకొని మనం సోషల్ మీడియా ద్వారా ఎక్కువగానే కొంచెం క్రియేట్ చేసుకోవటం మనం ఒకటి చేసుకోవాలి. తర్వాత ఎడిటర్స్ మీటింగ్స్ని కూడా ఫ్రీక్వెంట్గా జగన్ గారు అరేంజ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు థ్రెడ్ చేసేటువంటి దాన్ని ఈయన కూడా సపోర్ట్గా ఉంటాను అన్నటువంటి భావన కొంచెం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ చేంజ్ డెఫినెట్గా తీసుకొస్తాము. రెండోది వచ్చేసేసి అడ్వైజర్స్ విషయానికి వచ్చినప్పుడు పాలిటిక్స్లో అడ్వైజర్స్ చాలా ఇంపార్టెంట్. దోస్ వీఆర్ క్లోజ్ టు జగన్, వీఆర్ నాట్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్డ్. రోజు ఉండగా మేము ఎప్పుడు అడ్వైజ్ చేసేటువంటి పరిస్థితి తీసుకుని మేము అంతా కూడా వాట్ ఎవర్ లేటెస్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ పోతుంటాం. అడ్వైజర్స్ అన్నప్పుడు రాజశేఖర్ గారికి KVP గారిని ఒక మనిషిని కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ మ్యాన్. లైక్ మేబీ ఆయన మంచినంతా కూడా రాజశేఖర్ గారికి ఇచ్చి చెడుని ఏదైనా తనపైన వేసుకునేటువంటి మంచి అడ్వైజర్ ఆయన. వీ హ్యావ్ టు సే ఓపెన్ దాట్. బట్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే మంచిని వాళ్ళు వేసుకొని చెడుని జగన్ పైన వేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. సరౌండ్ దగ్గరగా ఉండేటువంటి అటువంటి వాళ్ళు కాకుండా మంచి అడ్వైస్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇయర్ గట్టిగా ఎక్సైజ్ చేయాలనుకున్నాం. దానిపైన కూడా చూస్తున్నాం. మరి మంచి వాళ్ళు టోటల్గా లో ప్రొఫైల్ మీడియాలో కనపడకూడదు అడ్వైజర్స్. లో ప్రొఫైల్ వర్క్ చేసేటువంటి అడ్వైజర్స్ ఎంతమంది ఉన్నా నెక్స్ట్. ఇంకోటి కూడా ఎవరికైనా మంచి థాట్స్ వచ్చినప్పుడు అది ఓపెన్గా జగన్ గారితో షేర్ చేసుకోవడానికి మీరు ఎవరున్నా కూడా అటువంటి షేర్స్ మీరు పర్సనల్గా ఇండియాకి వచ్చినప్పుడు ఐ టేక్ టు హిమ్ అండ్ యూ క్యాన్ డూ యువర్ బెస్ట్. KVP గారి గురించి చెప్పారు కదా, మీరు జగన్ గారి దగ్గరికి ఎందుకు KVP గారు అడ్వైజ్ చేయలేకపోయారు? వాట్ ఈస్ ఇట్? మేబీ హీ వాస్ స్కేర్డ్ అబౌట్ ద కేసెస్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఉన్నది ఈయనకంటే ధైర్యం ఉంది, ధైర్యం అందరికీ అది రావాలి కదా. వన్స్ అంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరిని కలుసుకుంటే చాలా మంచిదని కోరుకునే వ్యక్తులు నేను ఒక దూరం పెట్టారు. సూర్యుని అంత క్లోజ్ ఉండే అతన్ని దూరం ఎందుకు పెట్టారు? దానివల్ల చాలా నెగిటివ్ పోతుంది బయటికి. సూర్యుడు వాడు ఎప్పుడైతే రాజశేఖర్ గారు చనిపోయారో ఆ రోజు నుంచి కూడా తను స్వతహాగా తను ఫ్రాడ్స్ చేసుకున్నాడు. అతను వాటి నుంచి తప్పించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డితో లాబీ నడిపాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కూడా విజయవాడలో కూర్చొని లాబీ నడిపిన వ్యక్తిని ఏ రకంగా నమ్మమంటారు మీరు చెప్పండి. అతను రాజశేఖర్ గారికి ఉన్నటువంటి మంచితనం ఏంటి అని అంటే తను నమ్మిన వ్యక్తుల్ని బ్లంట్గా ఆయన ఇమేజ్ పెంచుతాడు. వాళ్ళు మంచిగా చూసుకోవడానికి, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాడు. ఆ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని అతను చాలా ఫ్రాడ్స్ చేశాడు. ఆ ఫ్రాడ్స్ను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అతను ఆడుతున్నటువంటి గేమ్స్ అది. సీనియర్ లీడర్లు ఎవరు లేరు దగ్గర. సీనియర్ లీడర్స్ ఇప్పుడు ఒకటి బ్రదర్, మీకు ఇంతకుముందు కూడా నేను రూమ్లో మీరు ఉన్నారు లేదా ఒకటి విషయం చెప్తూ వచ్చాను. జగన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలి.
సో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోతుంది అని చెప్పి సీనియర్ లీడర్స్ అంతా రోజుకు ఒకటి వచ్చేవాడు జగన్ దగ్గరికి, మీరు కాంగ్రెస్లో కొనసాగాలి అని చెప్పేసి. వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్లో ఉండాలి. కాంగ్రెస్లో ఉండకూడదు అని చెప్పి ఆయన పర్సనల్గా డిసైడ్ అయినప్పుడు మళ్ళీ ఉండాలి అని చెప్పి మీరు సలహా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. దానికి ఏమంటాడు, లేదన్నా నేను ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నేను బయటకు వెళ్ళాలి కదా అని అన్నప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తారంటే ఈ పిల్లడు ఎవరి మాట వినాడు, సీనియర్ లెక్క చేయడం అని చెప్పేసి అట్లా చాలా మంది దూరం అయ్యారు. ఇప్పుడు సీనియర్స్ ఎందుకు లేనప్పుడు బొత్స సత్యనారాయణ ఇస్ వన్ ఆఫ్ అవర్ కీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ అవర్ పార్టీ. 100% అంత రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులలో ఒకరు బొత్స గారు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి అప్పుడు. బట్ ఇప్పుడు ఒక టైంలో అట్లా అట్లా ఆలోచించుకుంటూ పోతే పాలిటిక్స్ ఎవరిని దగ్గర పెట్టుకునే పరిస్థితి లేదు. 100%. రాబోయే రోజుల్లో పార్టీలోకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్ లీడర్స్. ఇంకా 1 year ఉండవు సంజయ్ గారు, ఒక 1 year ఉండవు. లాస్ట్ 1 yearలోనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సిచ్యువేషన్. ఎందుకు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు పవర్ వాంగింగ్కి బాగా ఇదైపోతున్నారు, లాబీలకు బాగా అలవాటు పడిపోయారు. అందరూ తెలుగుదేశం అంటే అలవాటు చేస్తుంది, మీరు మా పార్టీలో ఉంటే మీ పనులు జరుగుతాయి లేకపోతే జరగవు అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తాం. దానివల్ల ఇన్ఫ్లోస్ మన పార్టీకి ఇప్పుడు కొత్తగా ఉంటాం, అవుట్ఫ్లోసే ఉంటాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని మీరు చూసింటారు 96 MLAs స్టార్ట్ చేసి లాస్ట్ 45 MLAs మిగిలారు టీడీపీలో. పార్టీ వాజ్ సర్వైవ్డ్. మనం కూడా చివరిలో లాస్ట్ 1 year ఇట్లాంటి జరిగితే ఎంకరేజ్ 100% తీసుకుంటాం, తీసుకోవాల్సిందే. 100% తీసుకోవాల్సిందే. పొలిటికల్ ఏం చేయలేదు, ఆ సిస్టమ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఇంకా దాన్ని మార్చలేదు. కౌంటింగ్ జరుగుతానే కౌంటింగ్ లోనే ఏ రీడింగ్ ఉందంటే అటు పక్కకు చెప్పే వాళ్ళు 100 మంది. ఎస్పీ రెడ్డి ఉన్నాడు, కనీసం ప్రమాణ స్వీకారం చేయకుండా మారిపోయాడు. ఇప్పుడు ఎస్పీ రెడ్డి అడిగారు తనని, ఎందుకయ్యా గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు వెళ్ళిపోతున్నావు అని అంటే 5 years is too long for me అంటాడు. ఏం చెప్తాం ఆన్సర్? జస్ట్ గెలవటం కోసం వాళ్ళు ఏ పార్టీ కోసమే వచ్చే పరిస్థితిలో ఉన్నారు. మీరు చెప్పండి. ఇంతమంది ప్రవాస భారతీయులు ఉన్నాం కదా, మేము ఓటేయడానికి మాకు కుదరదు, మరి దాని గురించి ఏమైనా ఆలోచిస్తారు? వెబ్సైట్ ఒక లింక్ పెట్టారండి కదా, సిటిజన్స్ కాకుండా ఉన్నటువంటి H1 లో ఉన్నటువంటి వాళ్ళు, EAD లో ఉన్నటువంటి వాళ్ళు ఒక లింక్ ఉందంటే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు లింక్ లో రిజిస్టర్ చేసుకుంటే దే హ్యావ్ ఏ ప్లాట్ఫామ్. బట్ NRIs లో అమెరికాకి ఇస్తే పర్లేదు, కానీ అలాంటి వాళ్ళు భయపడేది ఏంటంటే ఇప్పుడు చాలా కాస్ట్ అయిపోయింది ఎలక్షన్ అంటే అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఎందుకు ఇంత కరప్ట్ అయిపోయింది పాలిటిక్స్ అని నాకు కూడా బాధ ఒకటి. ఎంప్లాయీస్ అండి, ఎంప్లాయీస్ అంటే మేము పోస్టులకు వెళ్తున్నాము, మా డబ్బులు మాకు ఇచ్చేసి అని చెప్పి ఆఫీసులలో లైన్గా నిలబడుతున్నారు. దోస్ ఆర్ డ్రాయింగ్ మనీ ఫర్ 1 lakh సార్. ఇంకా నిద్రలేసిన నుంచి డెమోక్రసీని తిప్పుతారు, రాజకీయ నాయకులు తిప్పుతా ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి, రాజకీయ నాయకులు వస్తాడా? 24 hours 24 ఇప్పుడు మాకు పర్సనల్ లైఫ్ కూడా ఉండదండి. చాలా నైస్ టు వర్క్ ఇన్ యూఎస్, లైక్ సాటర్డే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. సాటర్డే లేదు, సండే లేదు, మార్నింగ్ 6 అయితే ఏ ఫోన్ వస్తుందో, ఏ ఫోన్ ఆన్సర్ చేయకపోతే వాడు ఏం తిడతాడని భయపడి ఆన్సర్ చేసి పరిగెత్తుంటాడు. ఎవరైనా కింద పడ్డాడు, ఏం ఎమ్మెల్యే ఇంకా పరామర్శించడానికి రాలేదు, వాడు కింద పడితే కనుక్కొని వెంటనే పోవాలి వాడి ఇంటికి పోయి పరామర్శిస్తే వాడికి ఒక హ్యాపీ, లేకపోతే వాడు పేపర్లో ఇచ్చుకుంటాడు. లేకపోతే పోకపోతే ఏమో ఎమ్మెల్యే బాగా బిజీ అయిపోయాడు, రావటం లేదు, బాగా పోగొట్టాడు, 3 సార్లు గెలిచాను అంటే లైక్ మాకు చాలా ఇదిగా ఉంటుందండి అసలు మా లైఫ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇండియాలో అందరూ పొలిటీషియన్స్ తిట్ట మాట్లాడి చేస్తున్నారు, కానీ పొలిటీషియన్స్ రియల్లీ సాక్రిఫైసింగ్, నాట్ లైక్ అందరూ చెడ్డవాళ్ళు అందరూ మంచివాళ్ళు అన్న దానిపైన ఒపీనియన్ నుంచి మీరు కూడా కొంచెం బయటపడాలని. పొలిటీషియన్స్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యి ఉంది, విచ్ ఇస్ రాంగ్ అండి. రియల్లీ పాలిటిక్స్లో కూడా ఈ ఎథిక్స్ ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి, మన కాన్స్టిట్యున్సీ యొక్క పవర్స్ ఉండాలి, మన యొక్క హక్కుల్ని కాపాడే విధానం, ఒక సిస్టమ్ని గౌరవించాలి అన్నట్టు పద్ధతిగా ఆలోచన చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు అందరినీ ఒకటే ఘాటి కట్టేసినప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం బాధ వస్తుంది. అంతే కదా, చెడు ముందుకెళ్తుంది, మంచితనం వెనకాల. బ్యూరోక్రాట్స్ అంటే అవర్ సిస్టమ్ ఇస్ కొలాప్సింగ్ బికాస్ బ్యూరోక్రాట్స్ కూడా చాలా అవుతుంది, లైక్ వాళ్ళు బాగా తప్పుదో పట్టిస్తుంది. మరి ఇప్పుడు ప్రవాస్ భారతీయులు ఏ కాన్స్టిట్యుయెన్సీ కోటేయాలి, ఎట్లా వెళ్తుంది అనేది రిజిస్ట్రేషన్ వరకు అంటే ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటనేది మీ ఆధార్ కార్డ్ నెంబర్ అన్ని కూడా ఉంటుంది అనమాట అందులో, దాని ప్రకారం ఇస్తారు. అది ఇంకా ఎట్లా అవుతుంది అన్నది గ్రౌండ్ లెవెల్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంటుంది. మీరు చెప్పండి, అడిగిన చెప్పండి. NRIs నుంచి పార్టీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? For example, too powerful and monetary wise very good influence. So మన సైడ్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్ అంటే మీరు
అంటే మా పార్టీకి మనీ పరంగా మీరు సాయం చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ పార్టీకి ఎటువంటి ఇది లేదండి. మీరు ఫండ్స్ కలెక్షన్ అంటే దానికి నేను ఉదాహరణకి గల్ఫ్లో కోయిట్కి వెళ్ళానండి నా బైరెషన్స్ ముందర. సో కోయట్లో మా రాయచోటి కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపుగా 8,000 మంది ఉన్నారు. ఐ వాజ్ వండర్డ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ మీట్ మీ అండ్ వీ హ్యావ్ వెరీ క్లోజ్ ఇంటరాక్షన్ విత్ దెమ్. ఆ మీటింగ్లో వెన్ వీ స్పోక్ 1-to-1 దే హ్యాడ్ లిటిల్ బిట్ లైక్ కొంచెం నా పైన వాళ్ళకి అభిమానం కలిగినప్పుడు దట్ ఫెలో ఈస్ కాల్డ్ ఇస్ పీపుల్ ఇన్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేశాడు. నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మా కొడుకు ఇప్పుడే ఫోన్ చేశాడు నీకే ఓటేమని చెప్పాడు అంటున్నటువంటిది. ఐ సెడ్ లైక్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ నేను విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అలాగా మీరు ఇక్కడ నుంచి కూడా మీ క్లోజ్ అసోసియేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో 7 to 8 lakhs పీపుల్ కూకట్పల్లి ఆ ఏరియాలో ఉంటారు అనమాట, ఒక కమ్యూనిటీ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు, హైదరాబాద్లో దే ఓటెడ్ ఫర్ ఆల్ ద థింగ్స్ లైక్ పార్టీ వైజ్ అండ్ 3 days గ్యాప్ ఉంటుంది. ఆ 3 days గ్యాప్లో దే టుక్ హండ్రెడ్స్ ఆఫ్ బస్సెస్ అండ్ వెంట్ టు దేర్ విలేజెస్ అండ్ దే ఓటెడ్ అండ్ అట్లీస్ట్ ఒక్కొక్క పర్సన్ 3-4 ఇన్ఫ్లుయెన్స్ చేసి వేయించాడు అనమాట. దర్ ఇస్ అ మార్జిన్ ఫర్ ద హోల్ ఎలక్షన్ మార్జిన్ వాస్ 5,25,25,000 votes మాత్రమే, లైక్ 1.35 something percent అంటే 1.4 మధ్య. సో మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఇప్పుడు కనీసం నేను జగన్ గారి క్యారెక్టర్ని బ్లంట్గా కాకుండా దగ్గరగా చూసి వాట్ రియల్ అనే దానిపై మీతో షేర్ చేసుకున్న హ్యాపీనెస్ నాకు. కనీసం మీరు 10 మందికి చెప్పినా కూడా దట్ మేక్స్ సెన్స్. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు నార్త్ అమెరికా ఇస్ గోయింగ్ టు బి మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎన్ఆర్ఐస్ ఇన్ ద కంట్రీ అండి, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్. బ్రదర్ మీకు ఆన్సర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ మెంబర్షిప్ కూడా ఉంది. మీరు దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ ఏం చేయాలని మేము క్లియర్గా చెప్పినాము. శ్రీకాంత్ అన్న చెప్పినట్టు అక్కడ ఉండే మన బంధువులను మిత్రులను అక్కడ జరుగుతాండే ఎల్లో మాఫియా ద్వారా జరుగుతాండే బ్యాడ్ ప్రాపగాండాను మీరు రియల్గా చెప్పడం ఒకటి. రెండోది సోషల్ మీడియాలో వీలైనంత పార్టిసిపేషన్ చేస్తూ వాళ్ళు చేసే అసత్య ప్రచారాలని తిప్పికొడుతూ మన వాళ్ళందరినీ అవేర్ చేసి వాళ్ళు అందరూ రాసుకుంటూ పోయేదే కదా వాళ్ళు. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ ప్రత్యేకంగా కొన్ని విభాగాలు పెట్టింది. సో మీరు ఇమీడియట్గా www.ysrcpusa.com లాగిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని మా అందరితో మేము అందరూ కలిసి పనిచేస్తాం కదండి. పెద్ద ఈ టీం అంతా కమిటీతో సంబంధం ఉండేవాళ్ళే. వాళ్ళతో పార్టిసిపేట్ చేసి మీకు చేతనైన సహాయం శ్రీకాంత్ అని చెప్పినట్టు మేము ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఆర్థికంగా ఎటువంటి బడ్డను ఇక్కడ కొత్తగా ఉండే మెంబర్లకు కానీ కాబోయే మెంబర్లకు కానీ చెప్పేది ఏమంటే ఆర్థికంగా ఎటువంటి బడ్డను పెట్టం. మీరు కావాల్సింది ఏంటంటే అదే ఊర్లలో ఒకవేళ మీరు ఏదన్నా ఊర్లో పని చేయాలనుకుంటే సపోజ్ మీరు మీ ఊర్లో మీ స్కూల్లో కొంత మనీ ఇవ్వాలనుకుంటే అది మన పార్టీ లోకల్ పార్టీ వాళ్ళకి చెప్పి వైఎస్ఆర్సీపీ కమిటీ ఆడ ఇన్ఛార్జో మండల ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళ ద్వారా ఇస్తే అది మనకి అండ్ మీరు మెంబర్షిప్ తీసుకొని తెలుస్తారు. అది కూడా ఒక కాన్సెప్ట్ రావడానికి రత్నాగిరి అడిగింది కూడా మెంబర్షిప్ డ్రైవ్ని కొంచెం పెంచాలి కదా. మీ సర్కిల్స్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకు రిజిస్ట్రేషన్ మనకి ఎంత పెరిగితే పోన్ మనం కూడా ఈరోజు దే ఆర్ టూ స్ట్రాంగ్ అని మనం అంటున్నాం. మన మెంబర్షిప్ ప్రాపర్గా చేసుకోకపోతే విత్ ఇన్ ఇయర్ ఆఫ్ స్పాన్ రత్నాగర్ లాంటి వాళ్ళు పనిచేసిన విధానాన్ని చూసినప్పుడు విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్ మనం వాళ్ళతో పాటు ఈక్వల్ అవుతుంది, వాళ్ళకన్నా స్ట్రాంగ్ కూడా అవుతుంది. మెంబర్షిప్ పైన మనం బాగా ఫోకస్ చేద్దాం కదా. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్లో చదివేటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొంచెం చెప్పి మీరు ఇనిషియేట్ తీసుకోవాలి. మీరు ఎలక్షన్ చూస్తే 2000 లాస్ట్ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు వెల్ ప్రోగ్రామ్ గారు అంటే స్టూడెంట్ కొన్ని కాలేజెస్కి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు, కొన్ని సౌందర్య లారిక్స్ మూవీ ప్రోగ్రామ్ చేశారు, బట్ అందులోకి వెళ్ళాడు. సో ఎలాంటి ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదు, కొట్టాల్సిన డబ్బా అంతా కొట్టుకోవాలి డిఫరెన్స్. ఓకే, బట్ ఆ యాంగిల్లో మనం చేయాలి అనేది నా ఒపీనియన్. ఈ 3 years అయితే మీరు అనేది బ్రదర్ ఒకటే మనము చిన్నదే పెద్దదని ఆలోచన చేయకుండా వెదర్ ఇట్ ఇస్ స్మాల్ ఆర్ బిగ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ అనేది ఉండాలి. ఉదాహరణకి అసెంబ్లీలో ఎట్లుంటున్నది బ్రదర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పోలీస్ పైన ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, కానిస్టేబుల్స్ పైన క్వశ్చన్ ఉంది, అది ఒక 5 minute డిస్కషన్ జరిగిన తర్వాత దానిపైన సొల్యూషన్ కూడా రాలేదు. వెంట సమ్ ప్లేస్ అనమాట, అప్పుడు 10-15 మంది కానిస్టేబుల్స్ అంతా చూసి సార్ మీరు మా గురించి మాట్లాడారు, లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తు అంటే ఒక్కసారి ఒక చిన్న టాపిక్ కూడా మనం టచ్ చేస్తే దానివల్ల ఎంతో మంది మనుషులు మనం గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రక స్వర్ణకారులు అని అంటారు. ఆ విషయం నేను ఊరికి అసెంబ్లీలో 0 వల్ల రైజ్ చేసినందుకు నా కాన్స్టిట్యూన్సీలో నాకు సన్మానం ఏర్పాటు చేశాను. అంటే నేను అంత టచ్ అవుతుందని కూడా ఆలోచన చేయాలి. మీరు అనేది పాలిటిక్స్లో ఏది చిన్నది ఏది పెద్దది అని ఆలోచన చేయకూడదు. ఏది అవకాశం వస్తుందో అక్కడికి వెళ్ళి మాట్లాడడం మనం నేర్చుకోవాలి. అది డెఫినెట్గా పార్టీ నుంచి కూడా మేము వర్క్ చేస్తాం. ఈ 3 years మేము కాదు, మా లీడర్ ఎక్కువ ఇంటరాక్ట్ కావాలి. ఆ లీడర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తాం.
అది అంటే ఇట్ రీచెస్ టు ద వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ, అది చిన్నదే పెద్ద. మీరు అన్నట్టు సౌందర్యాలు కూడా పోయి ఆయన డబ్బా చెప్పేసుకుంటారు. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఒక ఆర్టికల్ రాశారు చంద్రబాబు నాయుడు గారు NDTV. సో అది అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తుంది అంటే మీకు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్కి వావ్ చంద్రబాబు నాయుడు ఈస్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ APJ అబ్దుల్ కలాం. ఎంత క్లోజ్ అనేది ఆఫ్ కోర్స్ వీను, బట్ అందరికీ అది కాదు కదా. ఎగ్జాక్ట్, దట్స్ వాట్. ఏ పర్సన్కి అయితే చరిష్మా, ఏ పర్సన్కి అయితే ఇట్లాంటి మంచి పేరు ఉంటుందో ఆ టైంకి అది క్యాచ్ చేసుకునే వాటిలలో తెలియలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అతని గురించి ఏమైనా చేసుకోగలుగుతారు. అటువంటివి మనం కొన్ని నేర్చుకోవాలి పాలిటిక్స్లో. లిటిల్ బిట్ మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇది కదా. 100% కొంచెం అటువంటి వాటిలలో అంటే న్యూట్రల్ పీపుల్ మనసును గెలవడానికే ప్రయత్నం చేయాల్సిందే ఆయన పాలిటిక్స్లో ఎక్కువ కాబట్టి. ఆ రకంగా లాస్ట్ 2 years అది ఏ రకంగా విజయం సాధించాడు. న్యూట్రల్ పీపుల్ మనసు గెలవడానికి మేము కూడా ఇప్పటి నుంచే ఆ ప్రయత్నం ఎక్కువ చేస్తాం. న్యూట్రల్ పీపుల్లో వీఆర్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారు సీఎం అవుతే ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ఇంకేముంటుంది, రాజశేఖర్ గారు సీఎం అవుతే అంత కడప జిల్లా ఫ్యాక్షన్ వస్తుందేమో అట్లా ఇట్లా. మా జిల్లా పేరు కూడా చెడగొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. డిడ్ వి సీ ఎనీథింగ్? అనంతపురంలో ఫ్యాక్షన్ ఎరాడికేట్ చేశాడు. ఎంతో ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి స్టేట్లో ఎక్స్ట్రీమిజం లేకుండా చేయగలిగాడు. ఎన్నో మంచి పనులు చేశారు. అట్లాంటివి డెఫినెట్గా ఒక మనిషిలో అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా రియల్ ట్రూత్స్కి వచ్చినప్పుడు మనం కూడా చెప్పుకోగలగాలి ఏం చేశారు. ఆ రకంగా జగన్ కూడా ఏ రకంగా చేయగలుగుతాడు అన్న దానిపైన మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి చిన్న కార్యక్రమాలు కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం 3 years అట్లా చేస్తాం. So next 3 years basically I'm thinking మన పార్టీ టోటల్ కంట్రీలోనే ఒక డెఫినేషన్ అనేది తేవాలి రాజకీయం. దీస్ ఆర్ ద యాక్చువల్లీ రియల్ రాజకీయం అంటే ఇలా ఉండాలి అని అలాంటి క్రమశిక్షణ బిల్డ్ చేయగలిగితే వీ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్, whole India. So I think right now every party is screwed up in all over India. Every party is like politically corrupt or politically like whatever you call, right? So you can give a number of definitions. కానీ మనకి ఇప్పుడున్న ఈ 3 years లో మనం కెన్ షో అండ్ బిల్డ్. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్గా బాబు ఫస్ట్లో ఉన్నప్పుడు మనీ ఎంటర్డ్ ఇన్ టు ద టీడీపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేస్ అందరికీ ఏదో క్రమశిక్షణ క్లాసులని అవన్నీ ఇవన్నీ పెట్టి షో అప్ చేసి దిస్ నథింగ్ యూ డూయింగ్ దేర్. సో అలానే మనం కూడా జస్ట్ షో అప్ అంటే ఒక 3 రోజులు క్లాసులు పెట్టుకున్నామనో అది పెట్టుకున్నామనో జస్ట్ షో దిస్ ఈస్ హౌ వీ డూయింగ్ ఇట్. నెక్స్ట్ టైం మన అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని అనలేరు మీ క్రమశిక్షణ కావాలి అది కావాలంటే మేము క్లాస్కి వెళ్ళాము ముందు మీరు కూడా వెళ్ళండి అని చెప్తాం. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ వీ కెన్ బిల్డ్ అండ్ మేక్ ద పాలిటిక్స్ ఇస్ దిస్ ఈస్ ద పార్టీ హూ యాక్చువల్లీ ప్రాక్టీసెస్ రియల్ గుడ్ వాల్యూస్ ఇన్ ద పాలిటిక్స్. దట్స్ ఇంపార్టెంట్ సజెషన్ బ్రదర్. అది ఆల్రెడీ ప్లాన్ చేశారు. నెక్స్ట్ సెషన్స్ లోపల ఒక 10 classes అట్లా పెట్టించాలన్నదంతా. ఇంకా దాన్ని మంచి ప్రొఫెసర్స్తో తీసుకోవడమే కాకుండా లైక్ ప్రతి మనిషిలో బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బాడీ లాంగ్వేజ్ విధానంలో కానీ తర్వాత మనం లేవనెత్తిన అంశాలపైన కూడా క్లారిటీతో నెక్స్ట్ వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళడానికి ప్రయత్నం. అది వెకేషన్ పంపించవచ్చు, జపాన్కి పంపిస్తున్నాము అక్కడ చదివి స్టడీ చేయడానికి అని పంపిస్తాం. బట్ యాక్చువల్లీ దే కెన్ గో ఫర్ వెకేషన్. మన దగ్గర మెటీరియల్ అంతా ఉంది, మనం ఏదైనా మాట్లాడాలో చెప్పొచ్చు. వీ డోంట్ రియల్లీ హావ్ టు డూ ద అనాలిసిస్ ఇన్ దట్. వాళ్ళు తెలియజేయడం కోసమే కాకుండా క్లాసెస్ యూ నీడ్ ఇట్స్ బెటర్. వాళ్ళు నిజంగా తెలియని వాళ్ళు కూడా తెలిసి ఇప్పుడు మా 2 ఎమ్మెల్యేలు జపాన్కి వెళ్తున్నారు స్టడీ చేయడానికి అని చెప్తే సరిపోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వీ నో వాట్ టు టాక్. దే డోంట్ రియల్లీ హ్యావ్ టు స్టడీ దేర్, దే కెన్ గో ఫర్ వెకేషన్. గుడ్. శ్రీకాంత్ అన్న అసెంబ్లీ చూస్తుంటే బీఎస్సీ దానికి మీరు వెళ్తారు కదా, కోడెల శివప్రసాద్ పొద్దాక మీరు ఒప్పుకున్నారు కదా అని నింద మేము ఏదేస్తున్నప్పుడు మరి మీరు నేను ఆ నింద వేసిన ప్రతిసారి నేను మైక్ అడుగుతున్నాను. ఒప్పుకోలేదు నాకు అవకాశం అంటే వాడు మైక్ నా వైఫ్ కెమెరా తిప్పుడు వాడు ఛాన్స్ ఇవ్వడు. అది ఎట్లుంటుందంటే అది ఏబిఎన్ రైట్స్ అనమాట. అంటే అసెంబ్లీ ప్రోగ్రామ్ ఇదంతా కూడా రిలే చేయడానికి ఏబిఎన్ వాళ్ళు ఏం రిలే చేయాలన్నప్పుడు ఏది మంచిది ఉంటుందో దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తారు అనమాట. బీఎస్సీ మీటింగ్లో ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎమోషనల్గా అంటే నేను బీఎస్సీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము నేను అన్నాను అనమాట. ఆయన ఏమన్నాడు, ఈ పుష్కరాలలో వరదల వల్ల విశాఖపట్నంలో చనిపోయినారు, వాళ్ళకు సంతాపం ప్రకటిద్దాము అని అన్నాడు. మంచిదండి, వరదలతో చనిపోయినారు, మా ఏరియాలో కరువుతో కూడా చనిపోయారంటే వాళ్ళకు కూడా సంతాపం పెడదాము అంటే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అమెరికా నుంచి వచ్చినా నీకు ఏం తెలుసు అంటే దేశం ఎగురుతున్నాడు పైకి. ఏమాడు మీకు అంతే రాజకీయాలు కావాలా, ఏమన్నాడు బీఎస్సీలో ఏం మాట్లాడుతున్నావు అని ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాడు. వరదల్లో చనిపోయింది, కరువులో చనిపోయింది తేడా ఉంటుంది. కరువులో చనిపోయారంటే ఇది బయటపడతాయి అనే దానిపైన అంగీకరించాలి. ఆ రకంగా ఎమోషన్ ప్రతి దానికి ఏదైతే మేము ప్లాన్ తీసుకుంటామో 23 issues, ప్రతి ఇష్యూలో మినిమం 25 issues తగ్గకుండా తీసుకెళ్తాము. ఈ ఇష్యూస్ అన్నిటి కూడా చర్చ జరపాలండి. దీనికి హౌస్ టైమింగ్స్ పెంచాలి.
బిఎస్సీ అంటే ప్రతి ఒక్క అంశం పైన డిస్కషన్ జరగదు. ఇట్లా అంటాడు స్పీకర్ ఏమంటాడు ఫైనల్గా, ఓకే మీ సజెస్ట్ చెప్పారు కదా, నేను చేసేది నేను చేస్తాను, అయిపోయింది మీటింగ్ అంటాడు. అడిగి వచ్చి వెంటనే ఏమంటాడు, మీరు బిఎస్సీలో ఒప్పుకున్నారు అని అంటాడు. మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వడు. బిఎస్సీలో ఏది కూడా వాడు ఏది చెప్పినట్టు ఏది కూడా మేము అంగీకరించినట్టు అంశమే. ఉదాహరణకి మేము కాల్ మనీ పైన ఇష్యూ, మెయిన్ ఇష్యూ దానిపైన చర్చకు తీసుకురావాలనుకుంటున్నాం. కాల్ మనీ పైన తీసుకుందాము, కానీ అంతకన్నా ముందు అంబేద్కర్ తీసుకుందాం అన్నాం. అంబేద్కర్ది ఎస్ వీ హ్యావ్ ఎ టైమ్, అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, బట్ వన్స్ ఇది ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది కాబట్టి ఇది టేకప్ చేసి దాన్ని నెక్స్ట్ తీసుకుందామంటే మీరు బిఎస్సీలో ఒప్పుకున్నారు అని అంటాడు. అసలు బిఎస్సీలో మేము ఫస్ట్ ఇదే కావాలన్నట్టు క్లియర్గా మాట్లాడినట్టు వాడికి కూడా తెలుసు. అందుకే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చెప్పానంటే లైవ్ వీడియో రికార్డింగ్స్ అండ్ మినిట్స్ రికార్డ్ చేయాలని చెప్పాను. దానికి నేను బిఎస్సీలో అటెండ్ ఏం చేయకూడదు, స్పీకర్ హ్యాస్ ఎ పవర్ అంటాడు. మా బిఎస్ అంటే ఏంటి వివరంగా చెప్పండి, అందరికి తెలియదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ. తర్వాత ఇంకదే మన సమయం టైం ఉంది, మళ్ళా కొందరు మాట్లాడేది ఉంది. మన అన్న ఇది మీరు సాక్షికి వీడియో ఇస్తామన్నారు, అది ఇప్పుడు మాట్లాడేస్తారా? చేసుకున్నానా అది చేసుకుందాము, మీరు చేసి కూర్చొని మాట్లాడితే అది పక్కన